ఇప్పటికే వచ్చినటువంటి అంశాలను మనం పరిశీలించాం. వార్తల్లోని అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు మనకు స్టూడియోలో ఉన్నారు. భుజంగరావు గారు నమస్తే అండి. మరికొద్దిసేపట్లో మనకు జూమ్ ద్వారా మనకు వినయ్ భాస్కర్ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. భుజంగరావు సార్, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా ఎక్కడ చూసినా అన్ని సెక్టార్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం, సర్కారు నిర్వీర్యం చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అన్ని సెక్టార్లు ధర్నాలు దిగుతుంది. ఇది ఉద్యోగులు అని చెప్పొచ్చు, అలాగే విద్యార్థి లోకం అని చెప్పొచ్చు. ఏ సెక్టార్ చూసినా కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూడాలి మనం? తెలంగాణ రాష్ట్రంలో ఉత్తుత్తగానే ఊరికనే రాలే రాష్ట్రం. పోరాడి సాధించుకున్న అనేక త్యాగాల పునాదులపైన ఏర్పడే రాష్ట్రం. కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి ఒక్కొక్కరిని చర్య తీసుకుంటూ లక్షలాది సైన్యం తయారు చేసుకుని చావులోటు తలబెట్టి తెలంగాణ ఉద్యమం అహింసాయుత మార్గంలో 2001 నుంచి 2014 దాకా రాష్ట్రం వచ్చేదాకా పోరాటం జరపడం అంటే చారిత్రాత్మకము. అందుకే తెలంగాణ జాతి మొత్తం కూడా కేసీఆర్ను తెలంగాణ జాతి పిత అని అన్నారు. అంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అగ్రభాగాన చేరిస్తే ప్రపంచ యావత్తు దృష్టిని ఆకర్షించే విధంగా తయారు చేస్తే ఇప్పుడు ఏం మిగిలింది, ఏం జరుగుతుంది అంటే అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి అడుగడుగున చోటు చేసుకొని కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతంగా తీసుకెళ్ళి పక్క రాష్ట్రం గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం, చేతుల్లో పెట్టిన దానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ లోపల ఆ తెలుగుదేశం పార్టీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యం కాబట్టి 3 కర్రలతో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 3 కాలం మీద నడుస్తుంది కాబట్టి ఇవాళ ఏదంటే అది జోకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆగం చేయడానికి కానుకగా గురువు చేతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. అన్ని వర్గాలు కూడా ఆగమవుతున్నాయి, తెరలవుతున్నాయి, నష్టపోతున్నాయి. అందులో రైతులు వాళ్ళ గోస చెప్పనక్కర్లేదు. 32 నెలల కాలంలో అనేక రకాలుగా బాధపడుతూనే ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి 22A నిషేధిత జాబితాలో 1,30,00,000 ఎకరాలు అమాంతంగా చేర్చి అడ్డు అదుపు లేకుండా ఓ పద్ధతి పాడు లేకుండా ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడం కోసం 22A వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టి పర్సెంటేజ్ల రూపంగా అందుకునే మార్గం తెరిచినటువంటి ఈ ప్రభుత్వానికే చెల్లింది. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సాధ్యపడింది. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏ వర్గాలన్నా నిమ్మలంగా ఉన్నాయా అంటే నిరుద్యోగుల గోస చెప్పక్కర్లేదు. వీపులు పగిలినాయి, తలలు పగిలినాయి. ప్రశ్నించే వాళ్ళను, ప్రతిఘటించే వాళ్ళను, ఎదురు తిరిగే వాళ్ళను అణిచేయడము, ప్రశ్నించే గొంతులను మూసేయడము, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వేధించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకు వస్తున్నారు. నమ్మింది ఒకటి, అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. దగాపడ్డము మోసపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలన్నీ కూడా ఊరిక వదిలిపెట్టవు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అంతకు 10 వడ్డీతో సహా చెల్లించి ఎన్నికలనేటువంటి పెనంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, దుర్మార్గపు పాలకులను ఎట్లా వేయించాలో, ఎట్లా మంటల్లో వేయాలో, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలనో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు, వర్ణాలకు, ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్న అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, విద్యార్థులు, ప్రజలు, రైతులు, నేతన్నలు, గీతన్నలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ మా బాపును దూరం చేసుకోవడం వల్లనే ఈ గతి పట్టింది కదా, తప్పు చేస్తాం కదా. నిన్న పేపర్లో ప్రధాన వార్త వచ్చింది. తినే కూట్లో మట్టి పోసుకున్నాం కదా, తప్పుటడుగు వేసినామా, తప్పు చేసినామా అనే రియలైజేషన్లో ప్రజానీకం ఉన్నారు. ప్రజానీకం ఆశపడంలో అర్థం ఉంది. ఎందుకంటే గజకర్ణ, గోకర్ణ, మాయ, మరాఠా విద్యలన్నీ కూడా చెప్పి ప్రజలను నమ్మించి తప్పుదోరు పట్టించి అరచేతుల స్వర్గం చూపించి 13 డిక్లరేషన్లను, 420 హామీలను, 6 గ్యారంటీలను ఏముందో తిరిగి చూసుకుంటే ఆర్టీసీ బాస్ ఒకటింది. నిన్న 2 మహిళలు కలిసారు. ఎందుకు మరి ఇలా పోతున్నావు, ఆ బస్సులో పోవచ్చు కదా అంటే బస్సు పాడు కానీ సార్ చక్కదనం మంచిగా ఉంది, మొత్తం ఒకరికొకరు ఇట్లా ఉంటుంది. ఆ బస్సు శిక్ష ఉంటేనే ఆ బస్సు ఎక్కాలి, లేకుండా కూలికి పోయి 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ బస్సు ఎక్కం సార్ అంటున్నారు. అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. మొన్న కూడా 80 మంది మహిళలు ఉన్నారంట ఒక బస్సులో, ఆర్టీసీ బస్సులో, మహాలక్ష్ములు అందరూ. ఇద్దరు జెంట్స్ ఉన్నారు. కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎట్లా వాళ్ళకేమో కలెక్షన్ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. వీళ్ళేమో కలెక్షన్ ఎట్లా వస్తుంది, అంతా ఫ్రీ కదా, ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చేది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి కూడా గది పరిస్థితి. వాళ్ళకు ఆక్యుపెన్సీ అడుగుతున్నారు, టార్గెట్లు అడుగుతున్నారు, క్యాష్ తీసుకురావాలంటున్నారు, మొత్తం ఫ్రీ టికెట్లే పెడితే ఎట్లా నడుస్తుంది అంటున్నారు. పోనీ రియంబర్స్ చేస్తుందా ఈ ప్రభుత్వం ఫ్రీ టికెట్ల కంటే 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది.
అంటే ఆర్టీసీ సంస్థను ఆగం చేసిన పరిస్థితి. శంకర్ రెడ్డి అనేటువంటి డ్రైవరు వాళ్ళ డిమాండ్స్ మేరకు ఆత్మహత్య చేసుకుంటే కాల్చుకొని చచ్చిపోతే ఈ సోకాల్డ్ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. మాయా హామీలు ఎన్నికల కాలంలో ఇచ్చిరు గద్దెనెక్కడానికి, చనిపోయిన శవం మీద కూడా పేలడరుకోవడానికి మళ్ళీ కూడా హామీలు ఇచ్చిరు కదా. ఇవాళ ఆర్టీసీ లోపల నడుస్తున్న ఒకటే మా హామీ చూడండి, మా గ్యారంటీ చూడండి అని అంటున్నారు. అది కూడా అటకెక్కే పరిస్థితే ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడుందండి కాంగ్రెస్? హిమాచల్ ప్రదేశ్లో పోయింది, కర్ణాటకలో పోతుంది, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏముంది మీ చక్కదనం ఇక్కడ? 60 ఏళ్ళ చరిత్ర వెనుక తిరిగి చూసుకుంటే కూడా గదే కదా మీకు. సార్ ప్రధానంగా ప్రశ్నించే గొంతు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకు ఈ కక్ష సాధింపు అనుకోవాలి? ప్రధానంగా విద్యార్థులకు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు కావచ్చు, ఏ సెక్టర్ కావచ్చు, 22A కావచ్చు, లేకుంటే చాలామందికి వస్తువులు వాళ్ళ మద్దతు కావాలని మాకు సాయం చేయడానికి వస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపడం కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలిపితే ఈ పోలీసుల నిర్బంధకాండ ఏంటి, పోలీసులు ఇలా రెచ్చిపోవడం ఏంటి, ఇలా అరెస్టులు చేయడం ఏంటి, ఇష్టానుసారంగా లాక్కెళ్ళడం ఏంటి, ఎందుకోసం అనుకోవాలి ఇదంతా? భారత రాజ్యాంగంలోనే యాక్ట్ 19 ఆర్టికల్ ప్రకారము వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. లివ్ లెట్ టు లివ్, నువ్వు జీవించు జీవించనివ్వు, బ్రతుకనివ్వు, ఇది కదా రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగాన్ని తిరిగేసి చూసిన పాపాన ఈ ప్రధాన పరిపాలకుడు ముఖ్యమంత్రి ఉంటే కదా, ఈ మంత్రులకు ఇప్పటికి పరిపాలన పైన పట్టు వస్తే కదా. అంటే ప్రశ్నించేటువంటి గొంతులను ప్రశ్నించకుండా చేస్తే, ప్రతిఘటన లేకుండా చేస్తారే, ప్రతిఘటనకు, ప్రశ్నించడానికి, ఎదిరించడానికి, మాట్లాడడానికి, మరలబడడం, తిరగబడడం తెలంగాణ ప్రజలకు ఉగ్గుపాలతో ఆ తెలంగాణ తల్లి అందించింది. తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి వీరులకు పుట్టినటువంటి గడ్డ ఇది. ప్రశ్నించొద్దు అంటే 10 గొంతులు లేస్తాయి, అణగదొక్కితే మరో 10 గొంతులు లేస్తాయి. ఇట్లా ప్రశ్నించే వాళ్ళను అణగదొక్కుదాం, ఆగం చేద్దాం అనుకుంటే భ్రమ. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్నింటా తానై అందరికంటే ముందుండి ప్రజల పక్షాన నిలబడి మేమున్నాం, మీరు ఆగం కావద్దు, 22A బాధితులకు చెప్పినటువంటి మాట. జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది, మేమున్నాం మీకు తోడుగా, మీ ఆస్తులను రక్షిస్తాం, ప్రాణాలను రక్షిస్తాం, ప్రయోజనాలు రక్షిస్తాం అనే మాట వాగ్దానం. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసినటువంటి మీ పరిపాలన దగా చేస్తూ ఉంటే భరోసా ఇవ్వాల్సిన బాధ్యతలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రధాన బాధ్యత తీసుకొని పోరాడుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ప్రతినిత్యం నిలబడతా ఉంది. బరాబర్ నిలబడతాం, బరిగీసి కొట్లాడతాం, బరిగీసి ప్రశ్నిస్తే పరిస్థితి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక ఏమైపోయిందండి, 3 ఏళ్ళు అయిపోయింది, ఇక 2 ఏళ్ళు ఉంటుంది, నీ పరిపాలన చక్కగా ఇంకొక సంవత్సరం ఉంటుంది. ఎక్కడ ఏమున్నది, ఏమి లేదు కదా, అందరికీ అన్ని తెలిసిపోయినాయి. వీళ్ళు దాచిపెడదామంటే కూడా దాగేది లేదు, మాట్లాడకుండా చేద్దామంటే మరలబడి తిరగబడే జనం తయారైనరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నీ క్యాబినెట్లో మంత్రులే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న సుస్మిత కొండా సురేఖ గారి బిడ్డ పసికూన పాప ఏమడిగింది, అయ్యా నీ అర్హత లేనటువంటి టెసరాక్ట్ అనేటువంటి కంపెనీకి 7 కోట్లకే 200 కోట్ల భూమి కట్టబెట్టినావు కదా, ఇట్లా నీకు చిట్టా విప్పితే అనేక రకాల పుంకాలుగా బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ జాగ్రత్త, నీ బండారం బయట పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి ఆవేదన ఒక దిక్కుకున్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆవేదన ఒక పక్కన ఉన్నది. వివేక్ వెంకటస్వామి గారు అక్కడ మీటింగ్లో తానే చెప్పిండు, పాలిటెక్నిక్ పిల్లలు పోయి మాకు హామీ ఇవ్వండి, సరే అష్యూరెన్స్ ఇవ్వండి, మాకు ఇంత పోరాడుతూ ఉన్నాం, మాకు పరిష్కారం ఏందనంటే నేను హామీ ఇస్తే ఏమి లాభం, నేను ఉంటానో పోతానో, నేను గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ అధికారంలో పరిస్థితి లేదు, నా హామీలతో మీకు ఏం జరుగుతుంది, అదంతా మాదంతా ఉత్తదే అని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇక మనకు ప్రజల విశ్వాసం లేదు, మనకెవరు ఓటయ్యరు, అధికారం కల్లా. ఇప్పుడు ఒకటే చేయాలి, అందిన కాడికి దండుకోవాలి, అందందానికి అర్రులు చాచి ఆగం చేసి పట్టుకరావాలి. ఇట్లా మనం మూటలు కట్టుకోవడం తప్ప మిగిలింది ఏమి లేదు. ఇదన్నా మిగులుతుంది మనకు భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలో ఎగబడి దిగజారిపోయి పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.